లాస్ట్గా మాట్లాడిన మాటలు ఏంటి అసలు మీతో? లాస్ట్కి ఏం లేదండి. ఆ రోజు ప్రత్యూష మార్నింగ్ నేను నవగ్రహ పూజ చేయించిన. గుడికి వెళ్ళాం ఆ రోజు మార్నింగ్. అంటే నెక్స్ట్ డే వెళ్ళిపోతుంది కదా, అవును మూవీ ఓపెనింగ్ ఉందని చెప్పేసి నవగ్రహ పూజ చేయించినాం టెంపుల్కి వెళ్ళి. నేను, బాబు, మా అన్నయ్య కూతురు అందరం కలిసిపోయి పూజ చేసి ఇంటికి వచ్చేసాము. 1:32 అయింది. చపాతీ తింటామంటే చపాతీ చేసేసి మాకు ఇద్దరికి, మా అన్నయ్య కూతురు కూడా ప్రత్యూష లాగానే నాతో క్లోజ్గా ఉండేది. వాళ్ళిద్దరికి తినిపించేసి కరెక్ట్గా 3:30కి వెళ్ళారు ఇంట్లో నుండి. నాతో ఏం మాట్లాడి నేను ఒకటే చెప్పా, అమ్మ నేను లగేజ్ అంతా సదిరేస్తున్నాను, మీరు తొందరగా వెళ్ళి బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియర్, మెడిక్యూర్, పెడిక్యూర్ అవన్నీ చేంజ్ చేసుకుని వచ్చేటప్పుడు ఫ్లైట్ టికెట్లు తీసుకొని రండి, తొందరగా వెళ్ళిపోదాం, వచ్చేసండి, చీకటి పడకుండా రండి అంటే లిఫ్ట్ దాకా వెళ్ళి నేనే సెండ్ ఆఫ్ చేశాను. నేను మా సిరికి కూడా చెప్పాను, సిరమ్మ తొందరగా రండి, మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్ళాలి మనము అని చెప్పేసి, లేదత్తా తొందరగా వస్తామని బాయ్ చెప్పి పంపించాను అంతే. అదే లాస్ట్. నేను నా కూతురుని చూడ. ఎక్కడ మిస్ అయ్యారు? మీ అన్న కూతురు తింతో పాటు వెళ్ళింది కదా బ్యూటీ పార్లర్లో అండి. బ్యూటీ పార్లర్కి వెళ్ళిన తర్వాత లోపల ప్రత్యూష ఫేషియర్ చేయించుకుంటుంది, పాప బయట కూర్చుందంట లాన్లో, ఒక విజిటర్స్ రూమ్లో కూర్చొని ఉంది, ఎవరు సిరి. అప్పుడు సిద్ధార్థ్ వచ్చాడంట. వచ్చేసి ప్రత్యూష ఎక్కడుందంట, లోపల చేసుకుంటుందంట. నేను వచ్చానని చెప్పవా ఒకసారి అంటే లోపలికి వెళ్ళి చెప్పిందట, ఇట్లా సిద్ధార్థ్ రెడ్డి వచ్చాడంటే, నాది అయిపోతుంది కూర్చోమని చెప్పాను. ఇంకా తను మెడిక్యూర్, పెడిక్యూర్, ప్రత్యూష అన్నీ చేసేసుకొని బయటకు వచ్చిన తర్వాత కొద్దిగా అలా డ్రైవింగ్ వెళ్దాము మనము, అట్లా వెళ్ళేసి వద్దాము ఒక 1/2 అవర్ అంటే, సిరండి అత్త తొందర రమ్మన్నది, మార్నింగే వెళ్ళాలి మనము, మళ్ళీ కష్టమైపోతుందంటే, ఇప్పుడే వస్తాము అక్క, ఒక అక్క అని పిలిచేది, వదినమ్మని కూడా అక్క ఇప్పుడే వస్తాము, 15 మినిట్స్లో నేను వస్తాను, అలా తిరిగేసి వస్తాము ఒక 15 మినిట్స్, మళ్ళీ 1 మంత్ వరకు రాము కదా, అట్లా మాట్లాడుకొని వస్తాం, నువ్వు కూర్చో అక్క అంటే, మరి తొందర రావాలి అన్నది. సరే అని చెప్పేసి సిరిని అక్కడే కూర్చోబెట్టి వీళ్ళిద్దరు వెళ్ళారు కార్లో. వెళ్ళి ఇంకా వెళ్ళడం అటే, ఇంకా సిరిని కలవలే ఇంకా ప్రత్యూష. వెళ్ళిపోయి అలా తిరుగుతూ మధ్యాహ్నం 6 o'clock అలా నాకు కాల్ చేసింది. కాల్ చేసి, ఇట్లా జయం ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందమ్మా, నన్ను రమ్మన్నారు, నేను వెళ్తున్నాను, సెలెక్ట్ అయ్యానంట, ఒకసారి రమ్మన్నారు, నేను వెళ్తున్నాను, సిద్ధుతో ఉన్నాను అని అన్నది. జయం అంటే మన నితిన్ మూవీ, సదా బదులు తిను ఉండాలి, తను ఉండాలి, సెలెక్ట్ అయింది తను. ఓకే. అదే లాస్ట్ నాతో మాట్లాడు. అప్పుడు 6 అయిపోయింది, 7 అయిపోయింది, 7:30 అయిపోయింది. నేను తనకు మొబైల్ ఉంది, మొబైల్కి ఎంత కాల్ చేసినా ల్యాండ్ ఫోన్ నుంచి కలవట్లేదు, రింగ్ అవుతుంది ఎత్తట్లేదు, రింగ్ అవుతుంది ఎత్తట్లేదు, ఏంటబ్బా రింగ్ అవుతుంది ఎత్తట్లేదు, సరే ఎక్కడన్నా ఉందేమోలే అనుకున్నాను. నేను కాల్ చేసిన 1/2 అవర్కి నాకు కేర్ హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. ఒకతను ఎవరో అన్నోన్ పర్సన్ కాల్ చేశాడు. కాల్ చేసి, అమ్మ ఇట్లా ప్రత్యూషను స్ట్రెచర్ మీద పడుకోబెట్టుకొని తీసుకెళ్తున్నారు హాస్పిటల్లో, మీ డాక్టరే అనుకుంటున్నాను నేను, ప్రత్యూష 100% ప్రత్యూష అని అన్నాను. నేను కోపడ్డాను, అతను నాకు తెలియదు కదా, స్ట్రెచర్ మీద పడుకోవడం ఏంటండి, మా బాబా బ్యూటీ పార్లర్ వెళ్ళిపోయింది. తను కూడా పక్క రూమ్లోనే ఉన్నారు కదా, పక్క రూమ్లోనే ఉన్నారు. తను హాస్పిటల్కి తీసుకొచ్చింది, నేను తర్వాత ఎంక్వైరీ చేసి హాస్పిటల్లో ఉన్న వర్కర్స్ని వాళ్ళని నేను సొంతంగా వెళ్ళి ఎంక్వైరీ చేసుకున్నా. వాళ్ళు ఏమన్నారంటే, కార్లో తీసుకొచ్చారమ్మా, ఇద్దరు, ఒక అబ్బాయి వచ్చాడు, మీ పాప వచ్చింది, మీ పాపను ఫ్రంట్ సీట్లో కూర్చుంటే తీసి కింద, మీ పాప అప్పటికే పడిపోతుంది, తీసి కింద పడుకోబెట్టేశాడు, కింద పడుకోసి కార్ తీసుకుపోయి పక్కన పెట్టేసి వీల్ చైర్ తీసుకొచ్చాడు, ఆమెను లేపి వీల్ చైర్లో కూర్చోబెట్టాడు, మీ పాప హెడ్ ఇలా పడిపోయింది, తీసుకెళ్ళి రిసెప్షన్లో మాట్లాడాడు, రిసెప్షన్లో మాట్లాడితే పైకి ఐసీయూలో తీసుకెళ్ళమన్నారు. పాప ఆయన ఇద్దరు ఐసీయూలోకి వెళ్ళిపోయారు, ఆయన కూడా ఐసీయూలోకి వెళ్ళిపోయాడు, మళ్ళీ బయటకు రాలేదు, ఆయన ఒక రూమ్ లో పడుకున్నాడు, పాపను ఒక రూమ్ లో పడుకోబెట్టేశారు. పేరున్న పొలిటీషియన్స్ ఎంతలా చెయ్యొచ్చో తెలుసుకోవాలనుకుంటే ఇది ఒక ఉదాహరణ. నా బిడ్డ కేసు చూస్తే తెలిసిపోతుంది. బట్ ప్రత్యూష చనిపోయిన తర్వాత ఎప్పుడైనా కానీ, మీరు అన్నారు కదా ఒక 2-3 సార్లు నేను కలిసాను తన్ని అని, ఎప్పుడన్నా సిద్ధార్థ్ మీతో మాట్లాడటం కానీ ఇలా జరిగింది? లేదండి, నెవర్. అంటే నేను చూసింది నాంపల్లి కోర్టులో తను అక్కడ నిలబడి ఉన్నాడు, నేను కూడా నిలబడి ఉన్నాను, చెప్పమన్నారు అంతే. ఏడ్ చేశాడు, అక్కడ కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఆడ నిలబడ్డాడు. ఏది ఏడ్చినా ఏది చేసినా, నువ్వు చేసింది అన్యాయం, నువ్వు చేసింది దారుణం. తెలుసా మిగతా ఆయన కాకుండా నలుగురు పొలిటీషియన్ కొడుకులు ఎవరు మీకు తెలుసా? ఆ రోజుల్లో ఎలా అంటే, ఇంత సోషల్ నెట్వర్క్ లేకపోయింది, ఇంత మీడియా లేకపోయింది. అసలు ఇంత ఉంటే మీ బిడ్డ బతుకుంటున్నాము. నా బిడ్డ బతికుండును, ఒకవేళ నా దురదృష్టం కొద్దీ అదే జరిగి ఉంటే మాత్రం జస్టిస్ జరిగేది నాకు 200%. ఈ రోజు వరకు కూడా నాకు జస్టిస్ జరగట్లేదు. ఈ రోజు వరకు కూడా సుప్రీంకోర్టులో ఉంది కేసు, ఈ రోజు వరకు కూడా ఐఎమ్ ఫైటింగ్ విత్ లీగల్. మొన్న 1 week కిందట కూడా కోర్టులో కేసు వచ్చింది. ఎప్పుడంటే 2011లో నేను సుప్రీంకోర్టుకి వెళ్ళాను. 13 years 2 సార్లు టేబుల్ మీదకి వచ్చిందండి. ఎంత దారుణం అండి, న్యాయ వ్యవస్థ ఎలా ఉంది అనే దానికి నిదర్శనం ప్రత్యూష కేసు. మొన్న వచ్చింది, డేట్ కూడా ఇవ్వలేదు, మళ్ళీ పోస్ట్పోన్ చేశారు. మీరు ఇప్పుడు కూడా శిక్ష పడాలని పోరాడుతున్నారు. ఐ నెవర్ లీవ్. అంటే నాకు ఏపీ తెలంగాణలో ఉన్న అడ్వకేట్ల కంటే బయట అడ్వకేట్లు ఎక్కువ కోఆపరేట్ చేస్తున్నారండి, అయ్యో అమ్మ అని. బట్ మీకు అండగా నిలబడ్డ యాక్టర్స్ ఎవరు లేరా? దాంతో పాటు యాక్ట్ చేసిన చాలా మంది ఉన్నారు పెద్దవాళ్ళు. ఒక్కళ్ళు కూడా వాళ్ళు అనుకుంటే పొలిటీషియన్స్ తో కూడా మాట్లాడి, ఏంటిది ఇట్లా, అసలు తనకు న్యాయం జరగాలి, జస్టిస్ చేయాలి, ఎవరు ఇన్వాల్వ్ కాలేదు. నేను కూడా ఎవరిని వెళ్ళి
ఎందుకంటే నాకు జాబ్ ఉంది, ఆర్థికంగా ఇబ్బంది లేదు. ఆమె గవర్నమెంట్ ఎంప్లాయ్, నాకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు కూడా పర్వాలేదు, నాకు బాగుంది. నా బిడ్డ అంతో ఇంతో సంపాదించింది, నేను తెలివితోట అదో ఇదో బిజినెస్ చేసుకుంటున్నాను. ట్రస్ట్లో మాకు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. పాప చేతికి వచ్చినప్పుడు ధైర్యం వచ్చింది, మళ్ళీ ఆ ధైర్యాన్ని దేవుడు తీసేసుకున్నాడు. మళ్ళీ అగైన్ నా కొడుకుని పట్టుకొని మళ్ళీ స్ట్రగుల్ స్టార్ట్ చేసిన. ఇప్పుడు మళ్ళీ నా కొడుకు నాకు చేతికి వచ్చాడు. కృష్ణ చిన్నగా ఉన్నప్పుడు కొద్ది ప్రాబ్లం ఏది, ఎక్కడికైనా పోవాలంటే ఎలోన్గా వెళ్ళాలంటే కూడా బీయింగ్ ఏ లేడీ నాకు కొద్ది ప్రాబ్లం ఏది. కానీ ఎప్పుడైతే కృష్ణ నాకు సపోర్ట్ వచ్చాడో ఐ కెన్ ఫైట్ విత్ సొసైటీ అగైన్. అంటే చనిపోయినప్పుడు 19-20 19-20 ఉంటాయి. 20 సంవత్సరాలకి అన్ని సక్సెస్ లైఫ్లో, ఎండ్ ఆఫ్ ద లైఫ్ అన్ని చూసేసిందామా. ఇప్పుడు ఉంటే ఒక 42, 41, 41, 42 ఉండేది. స్టార్ హీరోయిన్ అయ్యి ఒక రేంజ్ లో ఉండేవారు. ఎప్పుడైనా అనుకుంటారు కదా మీరు మైండ్ లో, అబ్బా నా కూతురు ఇప్పుడు ఉంటే ఏ స్టార్ హీరోయిన్ హోదాలో ఉండేదని? తను కూడా అలాగే కలిగినది. మమ్మీ నేను ఒక బిల్డింగ్ కట్టినానంటే పైన నేను ఫస్ట్ ఫ్లోర్లో నేను ఉంటాను, తమ్ముడు కింద ఉండాలా. వాడికి కూడా వార్నింగ్ ఇచ్చాడు. అమ్మని ఏమనంటే నేను పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటా, కిందికి కూడా రాని అమ్మని, నేను అంత బాగా చూసుకుంటాను, నువ్వు అమ్మని ఎప్పుడు కోపడొద్దు, అమ్మని ఏమనొద్దు, నువ్వేమన్నా అన్నావు అంటే నేను తీసుకెళ్ళిపోతా అమ్మని. కానీ మన ఇద్దరం ఒకటే బిల్డింగ్ కట్టుకుందాం, పెద్ద బిల్డింగ్ కట్టుకుందాం, ఇద్దరం ఇంట్లో. తమ్ముడిని వేరు ఉంచా, నేను మమ్మీ, నేను ఏది సంపాదించినా సరే 50-50. అంత కాన్ఫిడెంట్ గర్ల్ అండి తను, చాలా కాన్ఫిడెంట్. దానిలో తమ్ముడి మీద బాగా అటాచ్మెంట్. అలాంటి అమ్మాయి సడన్గా వాడికి కూడా ఇలా అయిపోయిందంటే, అంత బాగా చూసుకుని అన్నాడు కదా మదర్ ప్లేస్లోకి వచ్చింది మా అక్క అని. అలాంటి అక్క వెళ్ళిపోయేసరికి డల్ అయిపోయాడు. అసలు వాడికి కూడా ఏం అర్థం కాలే, ఏమైంది, చిన్నప్పుడు డాడీ పోయిండు, ఇప్పుడు అక్క పోయింది, ఏమైంది మాకు ఒకసారి మొత్తం బ్లాక్ అయిపోయింది అన్నట్టు. బట్ తక్కువ టైంలోనే తను చేసిన సినిమాల ద్వారా వచ్చిన రెమ్యునరేషన్తోనే మంచి ఆస్తులు అయితే కూడగట్టింది కదా. అంత పెద్దగా ఏం కూడగట్టలేదు, మా వరకు మేము ఓకే. ఎందుకంటే అప్పుడు ఆ రోజుల్లో చాలా లెస్ రెమ్యునరేషన్స్ అండి. మోహన్ బాబు గారు ఇచ్చింది 70,000 ఇది రాయుడికి. శ్రీరాములయ్య కదా మోహన్ బాబు గారిది కదా, పరిటాల రవి గారు, మోహన్ బాబు గారు, శ్రీరాములయ్య 35,000 ఇచ్చారు. అంటే అప్పుడప్పుడే అప్కమింగ్ కొత్త అప్పుడప్పుడే అవుతుంది కాబట్టి 5 lakhs వరకు చేరింది అంతే. 5 lakhs లాస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంది. 20 years బ్యాక్ 5 lakhs అంటే పెద్ద విషయం. 22 years బ్యాక్ 5 lakhs ఉండగా చనిపోయింది. బట్ తన లేని లోటు మీరు ఎవరు ఎంత చెప్పినా కానీ అది తీర్చలేరులే కానీ, బట్ తనకి ఎంతో ఇష్టమైన ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ. ఇక్కడ ఏదో పెద్దగా సాధిద్దాం, పెద్ద హీరోయిన్ అవుదాం అన్న ఒక ఇష్టంతోనే వచ్చింది కాబట్టి అది కృష్ణలో చూసుకుందాం అనుకుంటున్నారు. ఇప్పుడు కష్టపడుతున్నాను మళ్ళీ కృష్ణని నిలబెట్టాలి. ఎందుకంటే ప్రత్యూష మీద సింపతి కావచ్చు, ఒక బిడ్డను పోగొట్టుకున్న తల్లి అని చెప్పేసి నా మీద ఉన్న ఒక దయ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ ఫీల్డ్లో మాత్రం నేను అలాగే ఉండిపోయాను. అందరితో ఇన్నేళ్ల నుంచి అందరితో టచ్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాను. అది బికాస్ ఆఫ్ నా సెల్ఫిష్ కావచ్చు, నా కొడుకు కోసం. ఎవరైనా ఆఫర్ ఇస్తారేమో, ఎస్టాబ్లిష్ అవుతాడేమో అడుగుతున్నారా మీరే? నేను అడుగుతున్నాను, నేను ఇన్వాల్వ్ అవుతాను. మొన్న రుద్రంగి సినిమాలో కూడా ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసి యాజ్ ఏ పార్ట్నర్గా కూడా వెళ్ళాను. సో అలా మెల్లిమెల్లిగా ఎంటర్ అవుతున్నాను. ఇప్పుడు కృష్ణకు మూవీ ఒకటి స్టోరీ రెడీ అయింది, ప్రీ ప్రొడక్షన్ చేస్తున్నాను. కృష్ణ కలుస్తున్నావు నువ్వు? డైరెక్టర్స్ ని కలవటం కానీ, హీరోస్ తో, ప్రొడ్యూసర్స్ ని కలుస్తూ ఉంటాను. బాగున్నావు లుక్ నువ్వు కూడా. సో చెయ్యాలి అంటే ఓన్లీ హీరోగా పెట్టుకున్నావా, లేకపోతే మంచి రోల్ ఏది వచ్చినా పర్వాలేదు? మంచి రోల్ హీరోగా అని చెప్పి ఇట్లా మనం కట్ ఆఫ్ మార్క్ ఏం పెట్టుకోలేదు. మంచి ఏదైనా గుర్తింపు వచ్చిన రోల్ ఏదైనా పర్వాలేదు, ఖచ్చితంగా. లుక్ కూడా బాగుంది. కృష్ణ కష్టపడుతున్నావు, అక్క ఇండస్ట్రీలో ఏదైతే అనుకుందో అది నేను సాధించాలనుకుంటున్నావు కాబట్టి. సో మంచి మంచి డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్, ఓటీటీ అన్నీ వచ్చినాయి, చాలా ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. నువ్వు ఒకసారి ప్రయత్నిస్తే డెఫినెట్గా మంచి అవకాశాలు అయితే నీకు వస్తాయి. చాలా మంది ఈ ఇంటర్వ్యూ చూసిన డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, హీరోస్ కానీ, ప్రత్యూష బ్రదర్ వస్తున్నాడు ఇండస్ట్రీకి, మనం ఎందుకు తీసుకోకూడదు, మనం ఎందుకు ఆఫర్ అయ్యకూడదు అనుకుంటారు. కాబట్టి నువ్వు కూడా ట్రై చెయ్యి, పోయేదేం లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ ఈ షోకి వచ్చినందుకు. సో థ్యాంక్ యూ ప్రతీష గారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.